టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుందాం. సో అక్టోబర్ 2023కు సంబంధించి ఇంపార్టెంట్ డేస్లో భాగంగా మనము ప్రీవియస్ ఎపిసోడ్ అంటే పార్ట్ 1గా కొన్ని ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్ ఏంటివి, సో ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజు జరుపుకోవడానికి గల కారణం ఏమైనా ఉంటే దానికి సంబంధించిన అంశము, సో ఇవన్నీ చూస్తూ వద్దాం. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టాటిక్ అండ్ డైనమిక్ను దృష్టిలో పెట్టుకొని చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో డైనమిక్ అంటే ఏంటి అంటే, డైనమిక్ అంటే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు జరిగేటువంటి ఏదైనా అంశం ఉందనుకోండి, అది డైనమిక్లో భాగంగా వస్తుంది. సో స్టాటిక్ అనేది ఏంటి అంటే దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సంబంధించిన అంశం ఏదైనా ప్రీవియస్గా ఉందా, దానికి సంబంధించిన అంశం ఏదైనా ఉందా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక వరల్డ్ స్టూడెంట్స్ డే ఉందనుకోండి, సపోజ్ ఆ వరల్డ్ స్టూడెంట్స్ డే సంబంధించిన థీమ్ ఇయర్ ఉంది, ఏముంది అనే దానికంటే కూడా వరల్డ్ స్టూడెంట్ డే యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం అని అడగొచ్చు. అది స్టాటిక్ కిందికి వస్తుంది. సో అలా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఆల్మోస్ట్ అంటే కొన్ని రెగ్యులర్ సబ్జెక్ట్ ఉంటాయండి. సో హిస్టరీ రిలేటెడ్ ఉందనుకోండి, అది స్టాటిక్ కిందికే వస్తుంది ఆల్మోస్ట్గా. సైన్స్ ఉందనుకోండి, అది డైనమిక్ కిందికి వస్తుంది. సో ఎకనామిక్ సబ్జెక్ట్ ఉందనుకోండి, అది డైనమిక్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు, స్టాటిక్ ప్లస్ డైనమిక్. సో పాలిటీ ఉందనుకోండి, స్టాటిక్ ప్లస్ డైనమిక్, ఎందుకంటే అవి మారుతూ ఉంటాయి. సో పాలిటీ తీసుకోండి, అమెండ్మెంట్ రావడం కానీ, పాలసీస్ రావడం కానీ, సో ఇవన్నీ జరుగుతుంటాయి. ఎకనామీ అనుకోండి, సో బడ్జెట్, ఎకనామిక్ సర్వే, లేదా ఏదైనా అలొకేషన్స్ అవ్వడం కానీ, ఏదైనా స్కీమ్స్ పెట్టడం కానీ, ఇవన్నీ ఎకనామీలో భాగంగా వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా డైనమిక్. సో కొన్ని సబ్జెక్ట్స్ డైనమిక్ సబ్జెక్ట్స్, కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వీటి రెండుటి మధ్య తేడాను గుర్తించి, సో వాటిని మౌల్డ్ చేసుకొని దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి కొంచెం మాడిఫికేషన్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశము మరి ఇంకేదైనా సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో భాగంగా అక్టోబర్ 2023కు సంబంధించి పలు ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుందాం పార్ట్ 2గా. సో ఆల్రెడీ పార్ట్ 1గా కొన్ని అంశాలు, కొన్ని ఇంపార్టెంట్ డేస్, దానికి సంబంధించిన థీమ్స్ అవన్నీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాము. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూద్దాం, వరల్డ్ స్టూడెంట్స్ డే. సో వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను, 5th అక్టోబర్న. సో వరల్డ్ స్టూడెంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 15th అక్టోబర్న. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో వరల్డ్ స్టూడెంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 15th అక్టోబర్. సో ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాము అంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరిది? ఏపీజే అబ్దుల్ కలాం. సో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి, 2002 నుంచి 2007 మధ్య కాలంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఎవరున్నారు? ద్రౌపది ముర్ము. సో ఏ తెగకు చెందినవారు అంటే సంతాల్. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో వరల్డ్ స్టూడెంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 15th అక్టోబర్న. ఎవరి జన్మదినం సందర్భంగా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఎప్పటి నుండి జరుపుకుంటున్నాము అంటే 2010 నుండి. అంతకుముందు వేరే డే ఉండేదండి, కానీ 2010 నుండి దీన్ని వరల్డ్ స్టూడెంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే 15th అక్టోబర్న. ఎప్పుడు? 15th అక్టోబర్న. సో ఎప్పుడు ఈ ఏపీజే అబ్దుల్ కలాం ఏ కాలంలో రాష్ట్రపతిగా పనిచేశారంటే 2002 నుండి 2007 దాకా. సో ఆయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏంటి? మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఫేమస్ బుక్ ఏంటి అంటే ఇగ్నైటెడ్ మైండ్స్. సో ఇంకోటి ఏంటి అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. సో ఆయన జీవిత చరిత్ర గురించి ఏదైనా అండి ఒక అంశము ఇలా చూడండి. ఇప్పుడు డైనమిక్ సబ్జెక్టు, స్టాటిక్. సో డైనమిక్ సబ్జెక్ట్ ఏంటి? 15th అక్టోబర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బర్త్డే సందర్భంగా వరల్డ్ స్టూడెంట్స్ డేని జరుపుకుంటాం. సో డైనమిక్లో భాగంగా ఈ ఇయర్ థీమ్ ఏంటి చూడండి, ఫెయిల్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్ని ఎక్స్పాండ్ చేశారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి థీమ్. సో ఫెయిల్ అనేది ఒక ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్ అనేది ఫెయిల్ కాదు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో లెర్నింగ్లో భాగంగా ఉండేటువంటి ఒక అంశము అని చెప్పి ఫెయిల్ని వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. వరల్డ్ స్టూడెంట్ డే యొక్క థీము ఈ ఇయర్ యొక్క. సో ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటామంటే ఏపీజే అబ్దుల్ కలాం. అవుల్ ఫకీర్ జైనలుబ్దీన్ అబ్దుల్ కలాం అండి. సో ఏపీజే అబ్దుల్ కలాం అంటే సో ఎక్కడ జన్మించారు అంటే రామేశ్వరంలో, తమిళనాడులోని రామేశ్వరంలో. సో ఏ కాలంలో రాష్ట్రపతిగా పనిచేశారంటే 2002 నుంచి 2007 మధ్య కాలంలో. సో ఆయనకున్నటువంటి బిరుదు ఏంటి అంటే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని వర్ణిస్తారు అని కూడా అడగొచ్చు. ఎవరిని వర్ణిస్తారంటే ఏపీజే
కలాంని. ఎవరిని? ఏపీజే అబ్దుల్ కలాం. ఆయనకు సంబంధించిన ఫేమస్ బుక్ ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, చాలా బుక్స్ రాశారు. సో ఈ 2 ఫేమస్ బుక్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. సో ఇందాక 15th అక్టోబర్న వైట్ కేన్ డే, స్టూడెంట్స్ డే, వరల్డ్ స్టూడెంట్స్ డే జరుపుకున్నాం. అదే రోజు ఇంకో డే చూడండి, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. సో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. సో కరోనా టైంలో చూడండి హ్యాండ్ వాష్కి సంబంధించి చాలా కేర్ తీసుకోవడం జరిగింది. హ్యాండ్ వాష్ చేయాలని చెప్పి అడ్వర్టైజు లేకపోతే స్కూల్లో చెప్పడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెప్పడం జరిగింది. సో అలాంటి బిట్టు ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎక్కువ నానుతున్న బిట్టు లేదా ఎక్కువ న్యూస్లో ఉండేటువంటి అంశాన్ని అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 15th అక్టోబర్న. ఇయర్ యొక్క థీమ్ చూడండి, క్లీన్ హ్యాండ్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ అనేది ఇయర్ యొక్క థీమ్. ఇది గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే యొక్క థీమ్. నెక్స్ట్ అంశం, ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫాంట్ లాస్ రిమెంబరెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 15th అక్టోబర్న. ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫాంట్ లాస్ రిమెంబరెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 15th అక్టోబర్న. నెక్స్ట్ అంశం చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్. సో రూరల్ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి మహిళల కోసం ఒక రోజు పెట్టడం జరిగింది. అది ఎప్పుడు అంటే 15th అక్టోబర్న. ఎప్పుడు? 15th అక్టోబర్న చూడండి వరల్డ్ స్టూడెంట్ డే ఉంది, వైట్ కేన్ డే ఉంది. సో ఇందాక చెప్పుకున్నటువంటి డే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ కూడా ఉంది. ఏంటి? ఎప్పుడు జరుపుకుంటాము? 15th అక్టోబర్న. ఎప్పుడు? 15th అక్టోబర్న. హ్యాండ్ వాషింగ్ డేని కూడా ఎప్పుడు జరుపుకుంటాము? 15th అక్టోబర్న. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ యొక్క థీమ్ ఏంటి చూడండి ఈ ఇయర్ అంటే రూరల్ ఉమెన్ కల్టివేటింగ్ గుడ్ ఫుడ్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో 2023 థీమ్ చూసాం కదా, 2022 యొక్క థీమ్ చూడండి, రూరల్ ఉమెన్ కీ ఫర్ అ వరల్డ్ ఫ్రీ ఫ్రమ్ హంగర్ అండ్ పావర్టీ అనేది 2022 యొక్క థీము. ఏ డే యొక్క థీము? ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 15th అక్టోబర్న. ఎప్పుడు? 15th అక్టోబర్. 15th అక్టోబర్న ఏపీజే అబ్దుల్ కలాం బర్త్డే. ఆ రోజు ఏం జరుపుకుంటాము? స్టూడెంట్స్ డే జరుపుకుంటాము, హ్యాండ్ వాషింగ్ డే ఉంది, వైట్ కేన్ డే ఉంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ కూడా ఉంది. ఎప్పుడు జరుపుకుంటాము? 15th అక్టోబర్న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? రూరల్ ఉమెన్ కల్టివేటింగ్ గుడ్ ఫుడ్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క థీము. దేనికి సంబంధించి? రూరల్ ఉమెన్ డేకి సంబంధించిన థీమ్. ఎప్పుడు జరుపుకుంటాము? 15th అక్టోబర్న. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే. సో వరల్డ్ ఫుడ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 16th అక్టోబర్న. ఎప్పుడు? 16th అక్టోబర్న. సో ఇయర్ థీమ్ చూడండి, వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్ అనేది ఇయర్ యొక్క థీమ్. ఇది వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 16th అక్టోబర్న. ఎప్పుడు? 16th అక్టోబర్న జరుపుకుంటాం. సో 2022 యొక్క థీమ్ చూడండి, అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్, బెటర్ ప్రొడక్షన్, బెటర్ న్యూట్రిషన్, ఆ బెటర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆ బెటర్ లైఫ్ అనేది 2022 యొక్క థీము. దేనికి సంబంధించి? వరల్డ్ ఫుడ్ డేకి సంబంధించి. సో వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 16th అక్టోబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ అనస్థీషియా డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 16th అక్టోబర్న. సో అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్స్ కానీ ఏదైనా చేసినప్పుడు అనస్థీషియా ఇవ్వడం అంటే మత్తుమందు, సో మత్తు సూది ఇవ్వడము అవన్నీ జరుగుతుంది కదా. సో ఆ అనస్థీషియా అవేర్నెస్ కోసం పెట్టిందే ఈ అనస్థీషియా డే. ఎప్పుడు జరుపుకుంటామంటే 16th అక్టోబర్న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. సో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అంటే పేదరికాన్ని నిర్మూలించడం. ఎరాడికేట్ అంటే నిర్మూలించడం. సో పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక డే పెట్టడం జరిగింది. సో ఎప్పుడు జరుపుకుంటామంటే 17th అక్టోబర్న. ఎప్పుడు? 17th అక్టోబర్న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దానికి సంబంధించింది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ డే యొక్క థీమ్ చూడండి. ఈ ఇయర్ సంబంధించి డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, పుట్టింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టికల్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏది? ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ యొక్క థీమ్. 2022 యొక్క థీమ్ చూడండి, డిగ్నిటీ ఫర్ ఆల్ ఇన్ ప్రాక్టీస్. సో ఆ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ డిగ్నిటీ అనే వర్డ్ ఉంది చూడండి. సో ఇలాంటి కీవర్డ్స్ గుర్తుంచుకొని కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డేని గుర్తుంచుకోవచ్చు అండి, అంటే థీమ్ గుర్తుంచుకోవచ్చు. సో ఇక్కడ చూడండి డిగ్నిటీ అనేది ఉంది దీంట్లో. సో డిగ్నిటీ అనేది వర్డింగ్ అనేది వేరే దాంట్లో లేకపోతే అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అండి, అన్ని టైంలో వర్కౌట్ అవ్వదు. సో కొన్ని టైంలో సో ఇలా ఎలిమినేట్ చేస్తూ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఎప్పుడు జరుపుకుంటామంటే 17th
అక్టోబర్. ఎప్పుడు 17th అక్టోబర్. సో ఇయర్ యొక్క థీమ్ ఏంటి? డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ పుట్టింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ పోలీస్ మార్టిర్స్ డే. సో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? సంస్మరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే 21 అక్టోబర్ 21న. సో ఇప్పుడు పోలీస్ మార్టిర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 21 అక్టోబర్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో రీసెంట్గా జరుగుతున్నాయిగా పోలీస్ కానిస్టేబుల్ కానీ వాటిలో అడిగే అవకాశం ఉంటుంది. సో పోలీస్కి సంబంధించి పోలీస్ మార్టిర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 21 అక్టోబర్. సో వాళ్ళ త్యాగాలను గుర్తించుకొని, సో వాళ్ళు చేసిన సేవలను గుర్తించుకొని ఈ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు జరుపుకుంటాం పోలీస్ మార్టిర్స్ డే? 21 అక్టోబర్. ఎప్పుడు? 21 అక్టోబర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టట్టరింగ్ అవేర్నెస్ డే. స్టట్టరింగ్ అవేర్నెస్ డే అంటే నత్తిగా మాట్లాడడం ఉంటుందిగా, సో దానికి అదొక లోపం కాదు, అదొక పెద్ద సమస్య కాదు అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఇంటర్నేషనల్ స్టట్టరింగ్ అవేర్నెస్ డే. సో దాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 22 అక్టోబర్న. ఎప్పుడు? 22 అక్టోబర్న. నెక్స్ట్ అంశం వరల్డ్ పోలియో డే. సో వరల్డ్ పోలియో డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 24th అక్టోబర్న. ఎప్పుడు? 24th అక్టోబర్న. సో పోలియోకి సంబంధించిన పోలియో డ్రాప్స్ వేయడము, దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు పదే చూస్తుంటాం. సో ఇలాంటి బిట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో 2022కి సంబంధించిన థీమ్ చూడండి, వరల్డ్ పోలియో డే 2022 అండ్ బియాండ్ ఆ హెల్తియర్ ఫ్యూచర్ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్ అనేది 2022 యొక్క థీమ్. సో ఒక్కోసారి అనౌన్స్ చేయడం జరగదండి దానికి సంబంధించి. సో 2022 యొక్క థీమ్ ఇది. నెక్స్ట్ అంశం ఐటీబీపీ రైజింగ్ డే. సో ఐటీబీపీ రైజింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 24th అక్టోబర్న. సో ఐటీబీపీ అంటే ఏంటి అంటే ఇండో టిబెట్ బార్డర్ పోలీస్. సో ఈ ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఎప్పటి నుండి ఏర్పడింది అంటే 1962 నుండి. సో ఆ రైజింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 24th అక్టోబర్న. ఎప్పుడు? 24th అక్టోబర్న. సో ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు ఇప్పుడు అంటే అనీష్ దయాల్ సింగ్. ఎవరు? అనీష్ దయాల్ సింగ్. సో పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగం కూడా అడగొచ్చు అనమాట. సో స్టాటిక్ డైనమిక్ అని చెప్పాను కదా, సో స్టాటిక్ ఈ బిట్టుగా అడగొచ్చు దీన్ని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐటీబీపీ. సో డైనమిక్ బిట్గా ఏం అడగొచ్చు అంటే ఐటీబీపీ రైజింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామో అని అడగొచ్చు. ఎప్పుడు అంటే 24th అక్టోబర్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ డే. సో ఐక్యరాజ్య సమితి దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే October 24th. ఎప్పుడు? October 24th. ఐటీబీపీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 24th అక్టోబర్న. సో యునైటెడ్ నేషన్ డే లేదా ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 24th అక్టోబర్. సో ఎందుకు ఆ రోజు అంటే ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్ డే మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ద ఎంట్రీ ఆఫ్ ద యుఎన్ చార్టర్ ఇంటూ ఫోర్స్. సో ఆ రోజు నుండి యుఎన్ చార్టర్ ఆ రోజు నుంచి అమలులోకి వచ్చింది కాబట్టి ఆ రోజును పురస్కరించుకొని మనము యునైటెడ్ నేషన్స్ డే లేదా ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో యుఎన్ డే ఫస్ట్ ఎప్పుడు అబ్జర్వేషన్ అంటే ఎప్పుడు నుండి దీన్ని జరుపుకుంటామంటే 1948 నుండి. సో 1945 October 24th అది దాన్ని తీసుకోవడం జరిగింది, దాన్ని అమలులోకి రావడం జరిగింది. అందుకు గాను ఆ రోజును మనము ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఎప్పటి నుండి ఫస్ట్ దీన్ని జరుపుకుంటాం అంటే 1948 నుండి. ఎప్పటి నుండి? 1948 నుండి. నెక్స్ట్ అంశం వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. సో వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 24th అక్టోబర్. సో 24th అక్టోబర్న చూడండి యుఎన్ డే ఉంది, ఇది కూడా ఉంది, వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. నెక్స్ట్ అంశం వరల్డ్ థ్రిఫ్ట్ డే. సో థ్రిఫ్ట్ డే అన్న వరల్డ్ సేవింగ్ డే అన్న, సేవింగ్ పొదుపుకు సంబంధించిన ఒక డే. సో వరల్డ్ థ్రిఫ్ట్ డే లేదా వరల్డ్ సేవింగ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని 31st అక్టోబర్న జరుపుకుంటారండి, 31 అక్టోబర్న. ఇండియాలో మాత్రం 30 అక్టోబర్న జరుపుకుంటాం. సో ఎందుకు అలా అంటే 1984 ప్రాంతంలో October 31న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వర్ధంతి ఉంది. సో ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఎప్పుడు జరుపుకుంటామంటే October 31న. సో October 31న ఉండడం కారణంగా ఒక రోజు ముందు ఈ వరల్డ్ థ్రిఫ్ట్ డే లేదా వరల్డ్ సేవింగ్ డేను జరుపుకుంటాం. సో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ థ్రిఫ్ట్ డే లేదా సేవింగ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే October 31న. సో భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటామంటే October 30న.
ఎప్పుడు అక్టోబర్ 30. సో ఇలాంటి బిట్స్ అడిగే అవకాశం ఉంటుందంటే కన్ఫ్యూజ్ అయ్యే బిట్ కదా ఇది. సో వరల్డ్ మొత్తం ఒకరోజు జరుపుకుంటుంది, కానీ భారతదేశంలో మాత్రం అక్టోబర్ 30న జరుపుకుంటాం. నెక్స్ట్ రాష్ట్రీయ ఏకతా దివాస్ లేదా నేషనల్ యూనిటీ డే. సో నేషనల్ యూనిటీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 31 అక్టోబర్. సో ఎవరి జన్మదినం సందర్భంగా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరిది? సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ రాష్ట్రీయ ఏకతా దివాస్ లేదా నేషనల్ యూనిటీ డేను జరుపుకుంటాం. సో ఎప్పటి నుండి జరుపుకుంటాము అంటే 2014 నుండి. ఎప్పటి నుండి? 2014 నుండి. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో. ఎక్కడ? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో. ఎవరి విగ్రహం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఎన్ని మీటర్లు ఎత్తుంది? అది 182 మీటర్స్ యొక్క ఎత్తులో ఉంది. సో నేషనల్ యూనిటీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 31 అక్టోబర్. ఎప్పుడు? 31 అక్టోబర్. లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్ ఎప్పుడు జరుపుకుంటాము అంటే 31 అక్టోబర్. ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం అంటే 2014లో. సో ఈయనను ఏమని పిలుస్తారు అంటే భారతదేశ ఉక్కు మనిషి. ఏంటి? భారతదేశ ఉక్కు మనిషి లేదా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో చాలా హిస్టరీ పార్ట్ ఆఫ్లో భాగంగా స్టాటిక్లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చాలా క్వశ్చన్స్ కూడా, చాలా ఇంపార్టెంట్ అంశాలు కూడా చాలా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా మెయిన్ ఏంటి అంటే భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచింది ఎవరు అని అడగవచ్చు. ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. లేదా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడగవచ్చు. ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయన జన్మదినాన్ని ఏ డేగా జరుపుకుంటాము? నేషనల్ యూనిటీ డేగా లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్గా జరుపుకుంటాం. ఎప్పుడు అంటే అక్టోబర్ 31. ఎప్పుడు? అక్టోబర్ 31. ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం అంటే 2014 నుండి. ఎప్పటి నుండి? 2014 నుండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే. సో ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అనేది చాలా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి ఫ్యూచర్లో చాలా క్రూషియల్గా ఉండబోతుందండి. ఎందుకంటే మనం చూడండి మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఎక్కువ వాడేస్తున్నాం, వాటి యొక్క డంపింగ్ కానీ అవన్నీ కూడా సమస్యాత్మకంగా మారబోతుంది కొన్ని సంవత్సరాలు. సో అందుకు గాను దానిపైన అవేర్నెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే. సో ఈ ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే అక్టోబర్ 14న. ఎప్పుడు? అక్టోబర్ 14న. దానికి సంబంధించిన స్లోగన్ చూడండి, రీసైకిల్ ఇట్ నో మ్యాటర్ హౌ స్మాల్. సో రీసైకిల్ చేసేసేయండి, అది ఎంత చిన్నదైనా కానీ దాన్ని రీసైకిల్ చేయండి అని చెప్పడం జరుగుతుంది ఈ వేస్ట్ డే గురించి. సో ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ 14న. ఎప్పుడు? అక్టోబర్ 14న. నెక్స్ట్ వరల్డ్ కాటన్ డే. సో పత్తికి సంబంధించిన ఒక డే ఉంది. సో వరల్డ్ కాటన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ 7న. ఎప్పుడు? అక్టోబర్ 7న. సో దీనికి సంబంధించిన థీమ్ చూడండి, మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ ఫర్ ఆల్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫ్యాషన్. సో ఫార్మ్ నుండి ఫ్యాషన్ వరకు సస్టైనబుల్ ఫర్ ఆల్ అనేది చేయండి, ఏది? కాటన్ త్రూ అని చెప్పడం జరుగుతుంది. సో మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ ఫర్ ఆల్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫ్యాషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏది? వరల్డ్ కాటన్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 7న. సో లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, కాటన్ ఫర్ గుడ్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. ఏది? వరల్డ్ కాటన్ డే యొక్క థీమ్. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ మరియు ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసాం కదా. సో మనము గత కొన్ని ఎపిసోడ్లుగా కరెంట్ అఫైర్స్ చెప్తూ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని కంప్లీట్ ఎపిసోడ్స్ అంటే పార్ట్ 1, 2 or 3 ఏది చేసినా వాటన్నిటి తర్వాత చెప్పడం జరుగుతుంది. సో ప్రాక్టీస్ పర్పస్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. సో ఈ ఇంపార్టెంట్ డేస్ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ భాగంగా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్తూ వాటిలో 2 ఎలిమినేట్ చేస్తూ 2 ఉంచడం జరుగుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశంతో. సో మొత్తంగా ఆన్సర్ చెప్పే కంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 2 ఆప్షన్స్ మీరు చూస్తే ఆల్మోస్ట్ బిట్స్ అన్నీ కూడా ఆ ఎపిసోడ్లో ఉన్నాయి. సో మీరు మళ్ళీ ఆ పర్టికులర్ అంశం దగ్గరికి వెళ్ళడము లేదా ఆ పర్టికులర్ అంశాన్ని సెర్చ్ చేయడం వల్ల మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. సో ఇప్పుడు అక్టోబర్ 2023కు సంబంధించి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఏమైనా థీమ్స్ ఉన్నాయా, వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దాం. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, వెన్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఓల్డర్ పర్సన్ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఓల్డర్ పర్సన్కి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఉంది, దాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అని అడుగుతున్నారు. 2 అక్టోబరా, 10th అక్టోబరా, 1 అక్టోబరా, 3rd అక్టోబరా. సో బి అండ్ డిలో ఆన్సర్ లేదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. 1 అక్టోబరా, 2 అక్టోబరా.
నెక్స్ట్ వెన్ ద వరల్డ్ టీచర్స్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. సో వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను, 5th సెప్టెంబరా, 5th అక్టోబరా, 1st అక్టోబరా, 3rd అక్టోబరా. సో నేషనల్ టీచర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, సో దానికి తర్వాత ఎగ్జాక్ట్ 1 month తర్వాత వరల్డ్ టీచర్స్ డే అని జరుపుకుంటాం. హింట్ ఇచ్చాను, ఆన్సర్ మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టీచర్స్ డే. సో వరల్డ్ టీచర్స్ డే యొక్క థీమ్ ఉంటుంది. ఇయర్ థీమ్ చూడండి, ఏది ఏనా, బీనా, సీనా, డీనా. సో మెంటల్ హెల్త్ ఈజ్ యూనివర్సల్ హ్యూమన్ రైట్. సో ఈ మెంటల్ హెల్త్ అనేది మెంటల్ హెల్త్ డే కన్సిడర్ చేసాం, ఇది కాదు, అంటే ఏ ఆన్సర్ కాదు. ఫెయిల్, సో ఫెయిల్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఇది స్టూడెంట్ డేకి సంబంధించిన థీమ్, సో ఇది కాదు, ఏ బి కాదు. సో నెక్స్ట్ చూడండి, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ టీచర్స్. సి ఆప్షన్ అది. ద టీచర్స్ వీ నీడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ వీ వాంట్, ద గ్లోబల్ ఇంపరేటివ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్ అనేది ఇంకొక ఆప్షన్. సో దీనికి సంబంధించి టీచర్స్ డేకి సంబంధించి ఈ సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. దీంట్లో కూడా ఒకటేమో 22 సంబంధించింది, ఇంకోటేమో 2023 యొక్క థీమ్. సో సి డిలోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ వెన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అని చెప్పాం. సో 1932లో ఆ రోజున క్రౌన్ కింద రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పడింది అని చెప్పుకున్నాం. సో దాన్ని కాస్త 1950లో మార్చి జరుపుకుంటున్నామని చెప్పాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా జరుపుకుంటున్నామని చెప్పాను. అది ఎప్పుడు 8th అక్టోబరా, 8th సెప్టెంబరా, 15th అక్టోబరా, 23rd డిసెంబరా. డిసెంబర్ అయితే కాదు, సో డి ఆప్షన్ కాదు. 5th సెప్టెంబర్ కూడా కాదు, ఏది ఏ కూడా కాదు. సో 15th అక్టోబరా, 8th అక్టోబరా. సి అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే. సో 2023 షేర్డ్ ప్లానెటా, గ్రేట్ ఆ స్మాల్, లవ్ దెమ్ ఆలా, వాటర్ ఈస్ లైఫ్, వాటర్ ఈస్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్. సో ఇది ఫుడ్కి సంబంధించిన థీమ్, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ ఫర్ ఆల్, ఫార్మ్ టు ఫ్యాషన్ అనేది కాటన్ అనేది ఉందిగా, ఇది కాటన్ డే యొక్క థీమ్. అంటే సి అండ్ డి ఆప్షన్ కాదండి. సో ఇక్కడ చూడండి, మనకు ఆన్సర్ తెలియకుండా మనం అట్లీస్ట్ అంటే కొంచెం అవగాహనతో చదివినట్టయితే ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా, ఇది ఒకటేమో కాటన్ డేకి సంబంధించింది, ఒకటేమో ఫుడ్ డేకి సంబంధించి. సో మీకు ఇప్పుడు సక్సెస్ ఫ్యాక్టర్ అనేది చాలా దగ్గరగా ఉన్నది చూడండి. సో ఏబీలోనే ఆన్సర్ ఉంది. ఆ ఏబీలో కూడా ఒకటేమో 2022కి సంబంధించిన థీమ్, అదే వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డేకి సంబంధించి, ఒకటేమో 2023 థీమ్. సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి. ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ వెన్ ద వరల్డ్ పోస్టల్ డే ఆర్ వరల్డ్ పోస్ట్ ఆఫీస్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. 18th ఆగస్టా, 15th జనవరియా, 9th అక్టోబరా, 23rd మార్చా. సో ఏ మంత్ గురించి సంబంధించిన అంశాలు చర్చించుకుంటున్నాం? అక్టోబర్. సో ఆప్షన్ దాంట్లో ఉందండి. నెక్స్ట్ వెన్ ద లాల్ బహదూర్ శాస్త్రి జయంతి హ్యావ్ అబ్జర్వ్డ్. సో లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? 2nd అక్టోబరా, 1st ఏప్రిలా, 3rd మార్చా, 10th ఫిబ్రవరి. సో ఏ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చర్చించుకుంటున్నాం? సో ఆన్సర్ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ వెన్ ద వరల్డ్ స్టూడెంట్స్ డే, వరల్డ్ వైట్ కేన్ డే అండ్ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, ఈ మూడు కూడా ఒకటే రోజు జరుపుకుంటామండి. సో ఆ రోజు అబ్దుల్ కలాం గారి బర్త్డే అని చెప్పడం జరిగింది. సో ఎప్పుడు 15th సెప్టెంబరా, 8th అక్టోబరా, 23rd జనవరి. ఇక్కడ చూడండి, ఏ అండ్ డి ఆప్షన్ కాదు, ఎందుకంటే మనం అక్టోబర్ సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుంటున్నాం. సో ఏ అండ్ డి ఆన్సర్ కదండి, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ డే. సో వరల్డ్ స్టూడెంట్స్ డే యొక్క థీమ్ ఏంటి? ఏబిసిడి. సో మెంటల్ హెల్త్ కాదండి, మెంటల్ హెల్త్ డే కాదు, October 10th అని చెప్పుకున్నాం. సో టీచర్స్ డే కూడా కాదు, సి అండ్ డిలో లేదు, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పావర్టీ ఎరాడికేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 17th ఏప్రిలా, 15th జూలై, 17th అక్టోబరా, 23rd జూన్. అక్కడ అన్నీ చూడండి అక్టోబర్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మిగతా ఆప్షన్ తీసేస్తే ఒకటే అక్టోబర్ ఉంది, 17th అక్టోబర్ ఆ రోజే జరుపుకుంటాం. నెక్స్ట్ వెన్ ద యునైటెడ్ నేషన్స్ డే హ్యాస్ అబ్జర్వ్. యునైటెడ్ నేషన్స్ డే లేదా ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? 15th ఆగస్టా, 25th జనవరి, 23rd ఫిబ్రవరి. సో అక్కడ చూడండి అక్టోబర్ సంబంధించిన ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అదే ఆన్సర్. నెక్స్ట్ వెన్ ద రాష్ట్రీయ ఏకతా దివాస్ ఆర్ నేషనల్ యూనిటీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? ఏ రోజున? 2nd అక్టోబరా, 31st అక్టోబరా, 10th ఫిబ్రవరి, 3rd మార్చా. బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా అని చెప్పాను. సో ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది.
నెక్స్ట్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 10th సెప్టెంబరా, 8th అక్టోబరా, 10th అక్టోబరా, 23rd జనవరా? సో ఏ అండ్ డీలో ఆన్సర్ లేదండి, బీసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ మెంటల్ హెల్త్ డే 2023? సో అక్కడ చూడండి మెంటల్ హెల్త్ అనే ఆప్షన్ ఒకటే ఉంది, అదే ఆన్సర్ అండి. సో బిఏసిడిలో ఆన్సర్ ఆప్షన్లో మెంటల్ హెల్త్ అనేది లేదు కాబట్టి అవన్నీ ఆన్సర్ ఆటోమేటిక్గా. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కూడా ఆప్షన్ లేకుండా అంటే మనకు అక్కడ లేదు కాబట్టి, అంటే ఫార్చునేట్గా. సో వాటిలో కూడా మెంటల్ హెల్త్ అనేది ఉంది అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అక్కడ లేదు కాబట్టి అదే ఆప్షన్గా ఉంది. సో ఏ ఆన్సర్. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్ని 2 పార్ట్స్గా చూసాము, పార్ట్ 1, పార్ట్ 2. సో ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ డేను ఆ రోజు జరుపుకోవడానికి గల కారణం ఏంటి, వాటితో పాటుగా ఎవ్రీ మంత్ చెప్తున్నట్టుగా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చెప్పడము, వాటిని ఎలిమినేట్ ఎలా చేయడము చెప్పడం జరిగింది. సో దాంట్లో కూడా ఆన్సర్ చెప్పకుండా 2 ఆప్షన్స్ పెట్టి 2 ఆప్షన్ మీకు పెట్టడానికి గల కారణం ఏంటంటే రీకాల్ చేసుకోవడం ఈజీ అవుతుంది, మీకు మార్క్స్ స్కోరింగ్ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది, గమనించగలరు. సో ఇప్పుడు మనము అక్టోబర్ 2023కు సంబంధించి ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాము. టీశాట్ ఫిక్స్ ఇస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము. నమస్కారం.